హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్కులు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతున్నాయి. ఆ టాస్కుల కంటే ఇంట్రెస్ట్గా మన తనూజ కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అనుకోండి, ప్రేమ అనుకోండి, ఏదైనా వీళ్ళ స్వీట్ మెమరీస్ ఇంకా బాగా జరుగుతున్నాయి. ఈసారి కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారంటే తనూజ ద్రోహం చేసింది, అంటే అన్యాయం చేసింది సంచాలక్క అని కొన్ని వార్తలు వస్తున్నాయి. నేనైతే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అంటే దాన్ని పూర్తిగా తప్పనే చెప్తున్నాను. ఎందుకంటే ముగ్గురు ఉన్న ఛాలెంజ్ టాస్క్ కి నిన్న సుమన్ గారితో గెలిచినాక ముగ్గురికి ఛాలెంజ్ టాస్క్ లో ఇమ్ము, రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆడతారు. అదేంటంటే సపోర్టింగ్ గేమ్ అనమాట. హౌస్ లో ఉన్న మెంబర్స్ మొత్తం సపోర్టింగ్ గేమ్. అది ఎవరికి వద్దు అనుకుంటే వాళ్ళకి కాయిన్స్ పెడుతూ ఉండాలి. ఒక పోల్ ఇస్తారు, చిన్న కర్ర, దాని మీద కాయిన్స్ అండ్ టోకన్స్ ఉంటాయి. టోకన్స్ ఆ రెండింటిని పెట్టాలి. దానికి సంచాలకుగా వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినే కన్నా కళ్యాణ్ తనుజని ఎక్కువ తనుజని కావాలనుకుంటాడు. తర్వాత తనుజ సంచాలక అవుతుంది. అసలు వీళ్ళు ముగ్గురు ఈ కళ్యాణ్ని ఎక్కువ ఇమ్ము మ్యాన్ ప్లానింగ్ చేస్తున్నాడనే చెప్పాలి. ప్రతి టాస్క్ అంటే తను టాస్క్ ఆడకుండా లాస్ట్ దాకా వచ్చి తను టికెట్ ఫినాలే కొట్టాలని ఇమ్ము ప్లాన్ అనమాట. ఆ ప్లాన్కి కళ్యాణ్ పూర్తిగా బలవుతున్నాడు, అర్థం చేసుకోవట్లేదు. ఇది మోస్ట్లీ తనుజాకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు పక్కన వేరే దగ్గర పోయి. అవన్నీ మనకి లైవ్ లో చూపిస్తున్నారు, ఎవరు ఏంటి అనేది అన్ని చూపిస్తున్నారు. అలాంటప్పుడు సంచాలక్గా తనుజాని ఎంచుకుంటారు. తనుజాని ఎంచుకున్నాక ఇంకా తనుజ బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒక బజర్ మోగిచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటి సభ్యుల్ని పిలవాలన్నమాట. ఆ పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు కాయిన్స్ పెడతారు, ఎవరు వద్దు అనుకునేటప్పుడు. అలా పెట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇమ్ము ఓడిపోతాడు. తనకు కావాలనే ఓడిపోతాడు. ఎందుకంటే కళ్యాణ్ అండ్ ఇమ్ము కావాలని ఓడిపోవడానికి వాళ్ళు ముగ్గురు కలిసి ఈ గేమ్ ఎట్లయినా రీతుని గెలిపించాలని వాళ్ళు ఇద్దరు ముందే అనుకుంటారు. దానికి కొన్ని ప్రాసెస్ కూడా జరిగినాయి. అంటే వాళ్ళు షార్ట్ మాటగా అంటే ఇమ్ము ఏంటంటే కొంచెం హ్యాండ్ కొంచెం వేలు కొంచెం సహకరించట్లేదని తన తెలివితేటలతో కళ్యాణ్ మ్యాన్పులేట్ చేస్తూ ఉన్నాడు. పూర్తిగా పడిపోయాడు కళ్యాణ్ కూడా. మరి కళ్యాణ్ వాయిన్ కన్నా తెలివిగా ఆలోచించి ఏమన్నా టికెట్ ఫినాలే గెలిచాడేమో మనకి తెలియదు. కానీ తర్వాత వచ్చి ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఆ ఇమ్ము ఉన్న కాయిన్స్ ని సరిసగం పెట్టమంటాడు అనమాట. పెట్టమన్నప్పుడు ఆ గేమ్కి వచ్చినప్పుడే కళ్యాణ్కి చెప్తుంది తనుజ, ఈ గేమ్కి వెళ్ళొద్దు నువ్వు, ఈ గేమ్ అయినమ్మటే మళ్ళీ వేరే గేమ్ పెడతారు, అది నువ్వు ఆడలేవు. అంటే వెంటనే మొన్న తనుజ ఎట్లా అవుట్ అయిపోతావు అలా అవుట్ అయిపోతావు, ఆడలేవని చెప్పి అంతకు ముందే కదా గేమ్ ఆడాడు, అంత చెక్కలు పగలగొట్టి అది ఇదని తనకి ఎక్కడ స్ట్రెస్ అయిపోతుందని తను ఆలోచించినా కూడా తను కరెక్ట్ గానే పెట్టింది. కానీ పెట్టేటప్పుడు కాయిన్ ఒకటి కింద పడి మొత్తం కాయిన్స్ పడిపోతాయి అనమాట. తను పెట్టేటప్పుడే పడిపోయినా కూడా కాసేపటికి మొత్తం కాయిన్స్ పడిపోతే ఆ అవుట్ అని చెప్పేస్తుంది. వీళ్ళిద్దరూ కావాలని ఓడిపోవాలని ఆడారనమాట. తను గెలవాలని తనకి లేదు, గెలవాలని లేదనమాట తనుజాకి కూడా. ఎందుకంటే వెంటనే టాస్క్ పెడతారు. ఇప్పుడు అది ఛాలెంజ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ తర్వాత రీతు గెలుస్తుంది. రీతు గెలిచినాక తర్వాత బన్నీ గారి అది ఇంకా వేరే టాస్క్, వేరే వీడియోలో చెప్తానండి. అక్కడికి అయిపోయింది. ఇంకా రీతు అందరు ఏమనుకుంటారంటే కళ్యాణ్ అలా కూర్చొని ఉండగానే కళ్యాణ్కి అన్యాయం చేశారని అప్పుడే ట్విట్టర్లో అక్కడ ఇక్కడ వార్తలు, తనుజని హెల్ప్ చేసేవాళ్ళు, కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు అప్పటికి వార్తలు పెట్టేశారు, వీడియోస్ పెట్టేశారు. అదంతా రాంగ్ అండి. ఉండబట్టే తను ఎక్కువ స్ట్రెస్ అవుతాడు అని చెప్పి అలా కూడా తను అలా చేయలేదు. అలా చేయకుండానే మామూలుగా అది పడిపోయింది. అంటే ఇప్పుడు ఇమ్మోకు అలా పడినప్పుడు ఇచ్చినప్పుడు తినికి ఇలా ఇవ్వకుండా ఉంటుంది, అది తప్పు కదా. ఇద్దరికి వేరు వేరు అన్యాయం చేస్తే ఆ తర్వాత వచ్చి కూర్చుంటారు. నేను ఏమన్నా తప్పు చేశానంటే లేదు మా నువ్వేం తప్పు చేసావు, నువ్వు కరెక్ట్ చేసావు అంటే ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి కరెక్ట్ గానే ఉంది. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చి వీళ్ళ ప్రేమలు అనురాగాలు ఇద్దరు కలిసి భార్య భర్తలాగా, ఫ్రెండ్స్ లాగా, లవర్స్ లాగా ఏదైతే అది తనకి వంట చెప్తుంటే తిను చేస్తా ఉన్నాడు. ఆ వంట చేసేటప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలుంటే భలే చిలిపిగా, భలే అల్లరిగా, అసలు తనుజ కళ్యాణ్ని తన చాలా క్యూట్ గా అలా అనిపిస్తుంటాయి అనమాట. గోబీ చేస్తుంది, గోబీ చేసినమ్మటే అన్నం తింటది. తర్వాత మళ్ళీ వెంటనే బన్నీ గారి టాస్క్ వస్తుంది. అలా కళ్యాణ్కి అయితే తనుజ ఎట్టి పరిస్థితిలో అన్యాయం చేయదు, ఎట్టి పరిస్థితిలో తను ఓడిపోవాలని కోరుకోదు. ఇది నేను మొత్తం లైవ్ చూసే అమ్మాయిగా చెప్తున్నాను. ఎవరు అలా బ్యాడ్గా అనుకోకండి. వాళ్ళు హ్యాపీగా చాలా అంటే చాలా బాగున్నారు. చాలా ఆ టాస్క్ అయిపోయినమ్మటే వాళ్ళిద్దరు కలిసి వండుకోవటం, తినటం, ఆ వంట చేస్తుంటే తను తిప్పుతుంటే నువ్వు చేయి నొప్పి వస్తుంది, మళ్ళీ నాకు ఇదవుతుంది, నాకు బాధేస్తుంది అంటాము. ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అలా ఎవరు అలా ఫీల్ అవి వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.